హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ సార్. వెల్కమ్ టు భద్రికా క్లాసెస్. సో భద్రికా క్లాసెస్ నుండి ముందుగా మీ అందరికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి అన్ని పరీక్షలు రాసేటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా భద్రికా క్లాసెస్ నుండి హోలీ శుభాకాంక్షలు. మరి ఈ హోలీ పండుగ ఎందుకు వచ్చింది, హోలీ పండుగ యొక్క ప్రత్యేకత ఏంది, హోలీ పండుగను మనం ఇంకా ఏ పేర్లతో పిలుస్తాం అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. మరి ఇదంతా డిస్కస్ చేసే ముందు మీకు ముందుగా భద్రికా క్లాసెస్ ఒక ఆఫర్ ఇచ్చింది. ఏంటి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకందరికీ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరికైనా కానీ ఇక్కడ కేవలం 555 రూపాయలతోని మీకు 150 మార్కులు, గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకు 150 మార్కులు, గ్రూప్ 1లో 6th పేపర్ 150 మార్కులు, గ్రూప్ 2లో 4th పేపర్ 150 మార్కులు. సో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను మీకు లైవ్ క్లాసెస్ అందించడానికి సిద్ధంగా ఉంది. మరి ఎప్పుడు టైమింగ్స్ ఎప్పుడు అంటే సాయంత్రం ఈవినింగ్ మనకు 7 నుండి 9 గంటల వరకు ప్రతిరోజు ఎవ్రీడే క్లాసెస్ జరుగుతాయి. తర్వాత వారం రోజుల్లో జరిగినటువంటి టాపిక్స్ మీద వీకెండ్లో లేదా సండే మీకు లైవ్ మారథాన్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్ కేవలం మీరు ఈ పౌర్ణమి అంటే మనకు హోలీ పండుగ రోజు నుండి ఒక 5 days మీకు టైం ఇస్తున్నాం. ఈ టైంలో మీరు గనక భద్రికా క్లాసెస్ అనే యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్ పోయి ఇన్స్టాల్ చేసుకొని సేమ్ ఇదే పోస్టర్ మీకు కనపడుతుంది. దానిలో బై నౌ నొక్కితే 555 మనకు కట్ అవుతుంది ఫోన్పే నుండి. సో అందులో ఉండే అందరికి కూడా మీకు లైవ్ క్లాసులు అందించడం జరుగుతుంది. ఓకే, మరి ఇంకా మనకు క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా రెండో ఆఫర్ ఏంటిది అంటే మీకు ఆల్రెడీ యాప్లో పెట్టి ఉన్నటువంటి వీడియోస్ కేవలం పేపర్ 2, గ్రూప్ 2 వాళ్ళకు పేపర్ 2, పేపర్ 4 కేవలం 299 రూపీస్తోనే, ఓన్లీ ఉద్యమ చరిత్ర 99 రూపీస్తోనే ఉండడం జరిగింది. మరి దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇది లైవ్ మారథాన్. మీకు ఇక్కడ ఏదైనా అంటే టోటల్ సబ్జెక్టు ఏదైనా డౌట్స్ ఉంటే వెంబడి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ప్లస్ సబ్జెక్టు ఎట్లుంటుంది అంటే ఇది మనకు టాపిక్ వెనకాలనే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్ వల్ల మనకు ఇంకా టాపిక్ గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 అవకాశాలు మీకు చాలా తక్కువ ప్రైస్తో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 150 మార్కులు కేవలం 555 రూపాయలే. జిఎస్లో భాగంగా మన కల్చర్ పార్ట్ రేపు గ్రూప్ 1 జిఎస్ రాయబోతున్నారు మీరు అందరూ కూడా, అక్కడ ప్రిలిమ్స్ రాయబోతున్నారు. అందులో జిఎస్ కనుక చూసినట్లయితే మనకు దాని నుండి మనకు తెలంగాణ కల్చర్ నుండి తెలంగాణ స్కీమ్స్ నుండి దాదాపు ఒక 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ లైవ్లో జాయిన్ కండి. కేవలం ఒక 5 days, ఈ 5 daysలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కేవలం 555. తరువాత కనుక జాయిన్ అయితే మాత్రము 999 ఉంటుంది. కాబట్టి మీరు అందరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నా. ఇక హోలీ పండుగ అనేది ఎట్లా వచ్చింది అని చూస్తే హోలీ పండుగ మరొక పేరు ఏంటిది అంటే బసంత్ ఉత్సవ్ లేదా డోల్ పూర్ణిమ అని పిలుస్తుంది దాన్ని. మరి ఇది ఎప్పుడు వస్తుంది? పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజున వస్తుంది. పాల్గొన మాసంలో అంటే తెలుగు మాసాలు మనకు వచ్చి ఉండాలి, చైత్రం నుండి పాల్గొన మాసం వరకు. మరి ఇక్కడ ఈ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఈ హోలీ పండుగ ఏ ఋతువుకి ఆహ్వానం పలుకుతుంది అంటే వసంత ఋతువుకి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, మనకు ఋతువులు 6 ఉంటాయి. ఆ ఋతువులలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే పండుగ ఏది అంటే హోలీ పండుగ. మరి ఈ హోలీ పండుగ రోజున మనము మోదుగు పూలతో రంగులు చేసుకునేది ఒకప్పుడు పూర్వపు రోజుల్లో. కానీ ఇప్పుడు మామూలుగా కెమికల్ కలర్స్ కనపడుతున్నాయి, అవి ఎట్టి పాసుల్లో యూజ్ చేయొద్దు. అయితే మరి ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ పండుగ అంటే రాక్షస రాజు అయినటువంటి హిరణ్యకశిపుడి యొక్క కూతురు హోలిక. ఈ హోలిక తన సోదరుని చంపేటువంటి సందర్భంలో ఆమె అగ్నికి ఆహుతి అయిందన్నమాట. అందుకే దీనినే హోలిక దహనం అని కూడా పిలుస్తాం. హోలిక సోదరుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. కాబట్టి హోలీని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తాము అంటే బసంత ఉత్సవ్ అని పిలుస్తారు. బసంత ఉత్సవ్. అదే నేపాల్ దేశంలో హోలీ పండుగను జాతీయ పండుగగా గుర్తించడం జరిగింది. అదే హోలీ పండుగ కంటే ముందు రోజు మనం కాముని పండుగ నిర్వహించడం జరుగుతుంది. కాముని కాలబెడతా ఉంటారు అనమాట. దీనినే జాజిరి ఆట అంటా ఉంటాం. మరి ఈ కాముని పండుగలో మహిళలు, పురుషులు ఆటపాటలతో అలరించడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇట్లా హోలీ పండుగ రావడం జరుగుతుంది. దీని మీద 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఋతువుకి ఆహ్వానం పలుకుతుంది ఒకటి, ఏ మాసంలో తెలుగు మాసంలో వస్తుంది అనేది ఒకటి. రెండోది ఏంటిది అంటే ఇక్కడ హోలీ పండుగకు మరొక పేరు ఏం పేరు అని
అడగొచ్చు. మరి ఇక్కడ బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారని అడగొచ్చు. ఇట్లా రకరకాలుగా అడగొచ్చు మన యొక్క హోలీ పండుగ మీద బిట్. కాబట్టి మీరందరూ కూడా లైవ్ క్లాస్లో జాయిన్ కండి. ప్రతి బిట్ మీకు అప్డేటెడ్ సమాచారంతో మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.